కొద్దిసేపటి క్రితం హీరో కానీ హీరో లాంటి హీరో కావాలనుకునే హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ. అతని వీడియోలో చెప్పిన అశోక్ వేములపల్లి నేనే. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను. ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్రు ఉంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీ మనోభావాలు హట్టే ఇది ఒక సమాజంలో నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా? అతన్ని నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ బరాబర్ ప్రేమిస్తా సంథింగ్ దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్ సమాజం క్షమించని భూతు పదాలతో అతను వీడియో పెట్టాడు. నేను నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? ఎర్రరే నీకుందిర రే 24 గంటలు టైం ఇస్తున్నా లేకపోతే నీ సంగతి చూస్తా అంటే చంపేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ? నువ్వు 4 దెబ్బలు కొడితే 2 దెబ్బలు కొట్టలేనా నేను? నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉంటారా? నీకే పోలీస్ స్టేషన్లో నాకే పోలీస్ స్టేషన్ ఉండవా? బూతులు మాట్లాడింది తప్పు మాట్లాడేది నువ్వు కదా. నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది. యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి. ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి. ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి. ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని.